హాయ్ గైస్, ఇది ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని సినిమాగా తీశారు. హీరోయిన్ భావన చాలా రోజుల తర్వాత ఈ కథ నచ్చి ఆమె అందులో నటించింది. ఈ సినిమా పేరు కేస్ ఆఫ్ కొండానా. ఇది రీసెంట్ గా అంటే 2024లో రిలీజ్ అయింది. ఇది ఒక కన్నడ సినిమా. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక రౌడీని చూపించారు. అతని దగ్గరే పనిచేస్తూ అతనికే ద్రోహం చేయడం వల్ల ఒక అతన్ని అతడు బాగా కొడుతున్నాడు. ఇంకోవైపు పానీపూరి అమ్మే ఒక అతడు తన కొడుకును తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. తన కొడుక్కి ఒక పెద్ద వ్యాధి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి ట్రీట్మెంట్ ఇవ్వలేరు. క్యూర్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కే తీసుకెళ్లాలి. 12 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయనతో ఆల్రెడీ ఈ కేసు గురించి మాట్లాడాను. తక్కువ డబ్బుకే అతడు వైద్యం చేస్తాడు. 5 లక్షలు ఉంటే చాలు అని ఒక డాక్టర్ అమ్మ చెప్తోంది. 5 లక్షలు అనగానే ఇతని ముఖమే మారిపోయింది. ఎందుకంటే 5 లక్షలు అనేది ఇతనికి చాలా ఎక్కువ. తన కొడుకుని తీసుకుని అతడు వెళ్లిపోతున్నాడు. సీన్ కట్ చేసి నైట్ పూట రౌండ్స్ చేస్తున్న పోలీస్ కార్ ను చూపించారు. అందులో ఒక ఎస్ఐ ఉన్నాడు. ఈ వయసు అయిపోయిన ఎస్ఐ ఒక పోలీస్ ఆఫీసర్ యొక్క తండ్రి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరంటే భావననే. సడన్ గా ఒక ఆమె ఈ కారు కు ఎదురుగా వచ్చింది. అయ్యయ్యో ఏమైందమ్మా అని ఆ ఎస్ఐ దిగి అడుగుతున్నాడు. అప్పుడు ఆమె మాట్లాడలేక ఒక ఇంటిని చూపిస్తూ అక్కడ ఘోరం జరిగింది అని చెప్పింది. లోపలికి వెళ్లి చూస్తే సుత్తితో అతన్ని బాగా కొట్టారు. సంఘటన స్థలంలోనే ఒక అతడు చనిపోయాడు. వెంటనే ఈ వార్త మొత్తం అందరికీ తెలిసింది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అయిన భావనను చూపించారు. ఆ డిపార్ట్మెంట్ లో ఒక ఉన్నతాధికారిగా ఉన్నారు. ఆ సిటీలో అచ్చం ఇలాగే 8 హత్యలు జరిగాయట. ఆ హత్యలు కూడా ఈ ప్యాటర్న్ లోనే జరిగాయి. తెలిసిన వ్యక్తిలాగా నిందితుడు లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళను చంపేస్తున్నాడు. ఎలాగైనా చేసి ఈ కేసును ట్రేస్ చేయాలని హీరోయిన్ అంటోంది. ఇంకోవైపు మీడియాలో ఏం చెప్తున్నారంటే, ఇన్ని హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏమైనా నిద్రపోతున్నారా, ఇంకా నిందితులు పట్టుకోలేదేంటి అని అంతా తిడుతున్నారు. ఇప్పుడు భావనకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడేటాయన ఇంకా పెద్ద అధికారి. ఏమ్మా, కేసును త్వరగా ముగించు, లేకపోతే సమస్య పెద్దదయ్యేలా ఉంది. నువ్వు ముగిస్తావా లేక ఇంకొకరికి అప్పజంపాలా కేసును అని అంటున్నాడు. అప్పుడు ఈమె, నేను ఈ కేసును ముగిస్తాను సార్ అని చెప్పింది. సీన్ కట్ చేసి హీరోను చూపించారు. ఇతడు ఒక ఎస్ఐ. ఇతని పైన ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అతడు డబ్బులు తీసుకునే ఇన్స్పెక్టర్. అతన్ని హీరో ట్రాన్స్ఫర్ అడిగాడు. ట్రాన్స్ఫర్ చేయాలంటే 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఏంటి, ఆ డబ్బు రెడీ చేసావా? నాకు కాదయ్యా, నేను ఈ డబ్బును పై వాళ్ళకు కూడా ఇవ్వాలి అని ఆ ఇన్స్పెక్టర్ అంటున్నాడు. ట్రాన్స్ఫర్ కావాలా వద్దా అని అంటుంటే, లేదు నేను ఎలాగైనా ఆ డబ్బు రెడీ చేస్తా అని హీరో అంటున్నాడు. అతడు కొత్తగా ఎస్ఐగా వచ్చాడు. ఆలోపే అతనికి ట్రాన్స్ఫర్ కావాలట. న్యూ జాయినింగ్ అందరికీ కూడా భావననే సైన్ పెట్టాలి. ఇప్పుడు ఆమె సైన్ పెట్టింది. హీరో ఒక క్రిస్టియన్, అతని పేరు విల్సన్. సీన్ కట్ చేస్తే విలన్ ను చూపించారు. అతడు పోలీసుల దగ్గరికి వచ్చి, ఏంటి మీరు మా మనుషుల మీదనే చెయ్యేశారా, మీకు అంత ధైర్యం వచ్చిందా అని పోలీసులనే బెదిరిస్తున్నాడు ఆ రౌడీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ బాగా మాట్లాడుకుంటున్నారు. కొంచెం వాగ్వాదం అయ్యేటట్లే ఉంది. అప్పుడు ఆ రౌడీ పోలీసులను చాలా ఘోరంగా తిట్టాడు. అది వినగానే హీరోకు కోపం ఆగలేదు. వేగంగా వచ్చి విలన్ చెంపపై కొట్టాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ పోలీసును పక్కకు తీసుకెళ్లి, ఎందుకురా అతన్ని కొట్టావని అడుగుతున్నాడు. ఇలా అనవసరంగా వాగ్వాదంలోకి దిగకూడదురా అని చెప్తున్నాడు. హీరో చాలా కోపకారిలాగా ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత కోపం ఉండకూడదురా అని వాళ్ళ నాన్న కూడా తిడుతున్నాడు. అదే టైంలో హీరో దగ్గరికి అతని మామ ఒక అతడు వచ్చాడు. అతడు కూడా పోలీసే. అతడు ఈ పోలీసు ఉద్యోగంలో ఉండాలని చెప్పింది కూడా అతడే. ట్రాన్స్ఫర్ కు కూడా ఈ వ్యక్తిని వెళ్లి కలువు, నీ పని పూర్తవుతుందని అతడే చెప్పాడు. అతనితో ఏదో మాట్లాడాడు. సీన్ కట్ చేసి భావనను చూపించారు. ఇల్లు అమ్మేసి వేరే ఎక్కడైనా సెటిల్ అవుదామని నాన్నతో ఈ భావన అంటోంది. కానీ ఈ వయసైపోయిన ఎస్ఐకి ఈ ఇంటిని అమ్మడం ఇష్టం లేదు. ఇంకోవైపు ఈ పానీపూరి షాప్ అతడు తెలిసిన ఒక సేట్ కు ఫోన్ చేసి 5 లక్షలు అప్పు కావాలని అడుగుతున్నాడు. మా కొడుక్కి ఆపరేషన్ చేయించాలి, త్వరగా ఇవ్వండి అని అడిగాడు. రేపు రాయ చూద్దామని అతడు చెప్పాడు. ఇంతకు ముందు ఒక డాక్టర్ ను చూసాం కదా, ఆమె హీరో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కానీ వీరిద్దరి మధ్య కులం మతం అడ్డొస్తున్నాయి. మా అన్న దగ్గరికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడు అని ఆ డాక్టర్ అమ్మ చెప్తోంది. ఇంకోవైపు చూస్తే భావన ఇంటిని కొనడానికి ఒక బ్రోకర్ వచ్చాడు. ఆ ఇంటిని పడగొట్టి హోటల్ కడతారట. అందువల్ల ఇంట్లో చూడాల్సిన అవసరం లేదు, స్థలాన్ని మాత్రం చూసుకుంటామని వాళ్ళు మొత్తం తిరిగి చూస్తున్నారు. సార్, ఈ స్థలం అంతా మాకు ఓకే, మేము భావన మేడంతో మాట్లాడతామని ఆ బ్రోకర్ భావనకు ఫోన్ చేశాడు. పార్టీ ఓకే చెప్పింది. మీరు కూడా ఓకే అంటే మాట్లాడుకుందామని ఆ బ్రోకర్ అంటున్నాడు. వచ్చే 18వ తేదీ వరకు నాకు పని ఉంది, ఆ తర్వాత మాట్లాడుకుందామని భావన చెప్పింది. కానీ ఈ ఇంటిని అమ్మడం
ఉండడంలో తండ్రికి అస్సలు ఇష్టం లేదు. ఇంకోవైపు ఆ పానీపూరి షాప్ అతడు మళ్ళీ సేట్ కు కాల్ చేస్తే అతడు ఫోన్ తీయట్లేదు. వదలకుండా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఒకానొక సమయంలో అతడు ఫోన్ ఎత్తాడు. నేను కలకత్తాలో ఉన్నాను, రావడానికి 20 రోజులు అవుతుందని అతడు చెప్పాడు. అప్పుడు ఇతనికి కోపం వచ్చి కుదరదంటే కుదరదని చెప్పొచ్చు కదా అంటాడు. ఈ ఊర్లో మళ్ళీ ఇంకో 2 హత్యలు జరిగాయి. ఇప్పుడు చనిపోయింది తల్లి తండ్రి. వాళ్ళు ఎప్పుడు హత్య చేయబడ్డారో తెలియట్లేదు. వాళ్ళ కూతురు ఏదో కాంపిటీషన్ కోసం బయటకు వెళ్ళింది. వచ్చి చూస్తే తల్లిదండ్రులు చనిపోయి పడి ఉండడం చూసి ఆమె బాగా ఏడుస్తోంది. ఇదంతా చూసి భావన కూడా కంటతడి పెట్టుకుంది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశారు. హంతకుడు ప్రహారీ గోడ దూకి లోపలికి వెళ్లడం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. ఎటువైపు కిచెన్ ఉంది, ఎటువైపు హాల్ ఉంది అని ఆ గోడ దూకే వాడికి ఫుల్ గా తెలిసినట్లే ఉంది. ఎందుకంటే ఇంట్లో మొత్తం తిరిగి చూడకుండా డైరెక్ట్ గా గోడ దూకి ఇంట్లోకి వెళ్ళాడు. దీన్ని బట్టే అతనికి ముందే తెలిసినట్లు ఈమె కనుగొన్నది. సీన్ కట్ చేస్తే ఆ డాక్టర్ అమ్మాయి ఇంటికి హీరో వెళ్ళాడు. వాళ్ళ అన్నతో పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ అన్నయ్య ఏమంటున్నాడంటే, నాకు కులం మతమే గొప్ప, ఇలా కులాంతర వివాహం చేస్తే మా కులపోళ్ళు అంతా నా గురించి ఏమనుకుంటారు అని అంటున్నాడు. వేరే దారి లేక చాలా కోపంతో హీరో బయటకు వచ్చేసాడు. అప్పుడు రాత్రి సమయంలో డాక్టర్ అమ్మ హీరోను కలిసింది. ఏంట్రా ఎందుకు కోపంతో బయటకు వచ్చేసావు? అక్కడ ఉండి మా అన్నతో మాట్లాడి సర్ది చెప్పొచ్చు కదా అంటోంది. అదే టైంలో విలన్ వచ్చాడు. తనతో పాటు చాలా మంది అనుచరులను తీసుకొచ్చాడు. రే నువ్వొస్తావా లేక నీ గర్ల్ ఫ్రెండ్ ను పంపిస్తావా? ఆ మాట వినగానే హీరోకు చాలా కోపం వచ్చింది. ఇక ఊరికే ఉంటాడా, వాళ్ళందరినీ ఫుల్ గా కొడుతున్నాడు. వేరే లెవెల్లో ఫైట్ చేస్తున్నాడు. ఒక్కొక్కడికి ఫుల్ దెబ్బలు తగులుతున్నాయి. పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఇదంతా చూసిన ఆ డాక్టర్ అమ్మ పర్వాలేదే, ఒక వీరుణ్ణే లవ్ చేసా అని ఆమె అనుకుంటోంది. వీళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ దెబ్బలు తిన్న విలన్ ఇంకా చాలా మందిని తీసుకుని అతన్ని చంపాలని అనుకుంటున్నాడు. అతన్ని వాచ్ చేయడం కోసం ఒక మనిషిని కూడా సెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకోవైపు పానీపూరి అతన్ని చూపించారు. తన కొడుకుని ఎలా కాపాడుకోవాలో తెలియక అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే డబ్బు అడ్జస్ట్ కావట్లేదు. సీన్ కట్ చేస్తే భావన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది. ఫోన్ చేసి బుక్ చేశారు. ఒక అతడు వచ్చి సిలిండర్ ను బిగిస్తున్నాడు. ఆ సిలిండర్ ను బిగించేటప్పుడు అతడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈమెకు కొన్ని విషయాలు స్ట్రైక్ అయ్యాయి. గ్యాస్ సిలిండర్ మార్చే అతనికి ఇల్లు మొత్తం తెలుస్తుంది. లోపలికి వచ్చే అతడు ఎటువైపు కిచెన్ ఉంది, ఎటువైపు హాల్ ఉంది, ఎక్కడ ఏమున్నాయి అని అన్ని గమనించొచ్చు. ఒకవేళ నేను వెతికే కిల్లర్ కూడా గ్యాస్ సిలిండర్ మార్చేవాడై ఎందుకు ఉండకూడదు అని అనుకుంటోంది. వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి, సార్ హత్య చేయబడిన వాళ్ళంతా రీసెంట్ గా గ్యాస్ బుక్ చేసుకున్నారా అని అడిగింది. అప్పుడు అతడు కూడా చెక్ చేసి చూశాడు. అందరూ కూడా వాళ్ళు హత్య చేయబడడానికి కొన్ని రోజుల ముందే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే కంపెనీ గ్యాస్ సిలిండర్లను సప్లై చేసింది. ఇంకోవైపు ఆ పానీపూరి షాప్ అతని కొడుకు శ్వాస అందట్లేదు. చూపు కొంచెం కొంచెం కోల్పోతున్నాడు. భర్తకు ఫోన్ చేసి అతని భార్య బాగా ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ కు నువ్వు తీసుకెళ్ళు, నీ వెనకే నేను వస్తా అని ఇతడు చెప్పాడు. ఇంకోవైపు హీరోకు ఆ డాక్టర్ అమ్మ కొంచెం డబ్బు అడ్జస్ట్ చేసింది. ఇతడు ట్రాన్స్ఫర్ కావాలంటే 5 లక్షలు కావాలని చెప్పారు కదా, ఆ డబ్బిచ్చి ఇదిగో ట్రాన్స్ఫర్ పని చూడు అని అంది. మొదట నీ సమస్యలన్నీ సాల్వ్ చేసుకో, అప్పటి వరకు నీ కోసం ఎదురు చూస్తా అని చెప్పింది. ఆ డబ్బును కారులో పెట్టుకుని ఇతడు వస్తున్నాడు. ఇలా వచ్చే క్రమంలో బండికి యాక్సిడెంట్ అయింది. కరెక్ట్ గా ఆ పానీపూరి షాప్ అతడి షాపు పక్కనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు పానీపూరి షాప్ అతడు వచ్చి, సార్ ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతున్నాడు. ఏం సమస్య లేదు, ఏం తగలేదు అని ఇతడు చెప్పాడు. కొంచెం అక్కడక్కడ రక్తం వస్తుంటే ఆ పానీపూరి షాప్ అతడే గాయాలకు కట్లు కట్టాడు. ఇదే టైంలో కారు లోపల బ్యాండేజ్ ఉంటాయి తీసుకురా అని అతనికి చెప్పాడు. ఆ పానీపూరి షాప్ అతడు తీసుకురావడం కోసం కార్ దగ్గరకు వచ్చాడు. బ్యాండేజ్లు ఉన్నాయి, దాంతో పాటే 5 లక్షల డబ్బు కూడా ఉంది. తన కొడుకు ప్రాణాలు కాపాడాలంటే ఇది ఒక మంచి అవకాశంగా అతడు భావిస్తున్నాడు. దొంగతనం చేయడం తప్పే, కానీ తన కొడుకు ప్రాణాలు కాపాడాలని ఆ డబ్బును తీసి అతని యొక్క తోవుడు బండి లోపల పెట్టేశాడు. ఆ తర్వాత అతనికి బ్యాండేజ్ వేసి పంపిస్తున్నాడు. అతడు కారు లోపలికి ఎక్కి బండి స్టార్ట్ చేశాడు. చూస్తే డబ్బు కనిపించట్లేదు. వెంటనే అతని దగ్గరికి వచ్చి, రేయ్ డబ్బును నువ్వే తీసావు, ఒక పోలీసు దగ్గరే దొంగతనం చేయాలని చూస్తావా, తీయరా డబ్బు అని అడుగుతున్నాడు. కానీ అతడు నా దగ్గర డబ్బు లేదు, నీ తీయలేదు అని చెప్తున్నాడు. అప్పుడు పోలీసు ఆ తోపుడు బండిలో మొత్తం వెతికాడు. చూస్తే అక్కడే డబ్బు ఉంది. ఏరా నన్నే మోసం చేయాలని చూస్తావా అని అతన్ని బాగా కొట్టాడు. డబ్బంతా చెదిరిపోయింది. చెదిరిపోయిన డబ్బునంతా హీరో తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ షాప్ అతడు పట్టుకోవడానికి వచ్చాడు. రేయ్ వెళ్ళరా అని అతడు తోసేశాడు. తోసేసిన తర్వాత ఆ డబ్బంతా ఏరుకుని తిరిగి చూస్తే తోసేసిన స్థలంలో ఒక రాయి ఉంది. ఆ రాయికి తల తగిలి ఆ పానీపూరి షాప్ అతడు
అక్కడికక్కడే చనిపోయాడు. రేయ్ లేవరా లేవరా అని కదిపి చూస్తున్నాడు, కానీ అతనిలో కదలికలు లేవు. అతని తల వెనక భాగంలో పెద్ద గాయమైంది. ఇక ఇతడు చనిపోయాడని అతడు అనుకున్నాడు. అది చూసి చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకోవైపు పోలీసులు ఆ గ్యాస్ కంపెనీకి వెళ్లి హత్యలు జరిగిన చోట ఎవరు గ్యాసులు డెలివరీ చేస్తారు అని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, మాకు ఇవ్వండి అని పోలీసులు అడిగారు. ఇంకోవైపు హీరోకు ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్కన ఒక పర్దా ఉంటుంది, దాన్ని తీసి డెడ్ బాడీ పై కప్పాడు. రక్తం పడిన చోట నీళ్లు పోసి వాటిని తుడిచాడు. అక్కడున్న ఆకులు తీసి వాటిపై వేసి కొంచెం కవర్ చేశాడు. ఇదే టైంలో రాత్రిపూట కారులో గస్తీ కాస్తున్న భావన యొక్క తండ్రి వచ్చాడు. అతన్ని చూడగానే ఏమీ జరిగినట్లు హీరో అక్కడే కూర్చున్నాడు. అతడు లైటర్ కోసం అక్కడికి వచ్చాడు. ఏంటయ్యా షాప్ అతడు కనిపించట్లేదు అని అడిగాడు. నీళ్లు తీసుకురావడానికి వెళ్ళాడు అని హీరో చెప్పాడు. నేను ఇక్కడ కొంచెం తినడం కోసం కూర్చున్నా అని చెప్పాడు. సరే సరే తమ్ముడు, అతడు రాగానే ఈ షాపు తీసేయమని చెప్పు, వదిలేస్తే రాత్రి మొత్తం షాపు నడిపేలా ఉన్నాడే అని ఆ ఎస్ఐ అంటున్నాడు. అతడు వెళ్తున్నాడు, కానీ ఇతడు కొంచెం భయంగా కనిపిస్తున్నాడు. ఇది ఆ పోలీసు కొంచెం నోట్ చేశాడు. ఇప్పుడు కారులో వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ నీరు ఉంది, కానీ అలాంటప్పుడు ఆ షాప్ అతడు నీళ్లు తీసుకురావడానికి ఎందుకు వెళ్ళాడు అని ఈ ఎస్ఐ అనుకుంటున్నాడు. ఏదో తప్పుగా జరుగుతోంది, వెంటనే బండి తిప్పరా అని డ్రైవర్ కు చెప్పాడు. బండి తిప్పి మళ్ళీ ఆ పానీపూరి షాప్ దగ్గరికి వెళ్తున్నాడు. ఆ లోపే హీరో డెడ్ బాడీని తీసి డిక్కీలో వేసుకుని కారుకున్న ఆ నెంబర్ ప్లేట్ ను తీసేశాడు. ఇక బండి తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇంకోవైపు భావన వాళ్ళ నాన్న వచ్చాడు. నెంబర్ ప్లేటే లేకుండా కారు వెళ్తుంటే అతడు చూశాడు. వెంటనే ఆ బండిని ఫాలో అవుతున్నాడు. ఇంకోవైపు ఆటో పట్టుకుని భర్త దగ్గరికి ఆ పానీపూరి షాప్ అతడి భార్య వచ్చింది. భర్తను వెతుకుతోంది, అతడు ఎక్కడా కనిపించట్లేదు. అందువల్ల తన కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లింది. ఇంకోవైపు ఆ హంతకుడు ఎవరు, గ్యాస్ వేసినట్లే వేసి ఇంట్లోకి వెళ్లి అందరినీ హత్య చేస్తున్నాడు కదా, ఆ కిల్లర్ యొక్క ఫోటో భావన దగ్గరకు వచ్చింది. ఇంకోవైపు హీరో కారులో వెళ్తున్నాడు కదా, ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి ఒక డబ్బాలో పెట్రోల్ నింపుకున్నాడు. ఇదే టైంలో గ్యాస్ సిలిండర్ వేసి ఆ ఇంట్లోనే హత్యలు చేస్తుంటాడు కదా, ఆ కిల్లర్ ను చూపించారు. ఒకరి దగ్గరికి వెళ్లి పేమెంట్ కోసం అక్కడ నిలబడ్డాడు. ఇదిగో చూడు, మీరు చెప్పినట్లు హత్య చేశాను, కానీ ఇంకా డబ్బు రాలేదు, రేపు డబ్బు వస్తుందండి అని ఒక అతడు చెప్పాడు. ఇదిగో చూడు, డబ్బు రావాలి, లేదంటే పనిచ్చిన వాడినే చంపేస్తా అంటుంటాడు ఈ కిల్లర్. ఇతడు డబ్బులు తీసుకుని ఎలాంటి అనుమానం రాకుండా చంపే కిల్లర్ లాగే ఉన్నాడు ఇతడు. ఇతని పార్ట్ టైం పని ఏంటంటే గ్యాస్ వేయడం, కానీ ఫుల్ టైం పని ఏంటంటే హత్యలు చేయడం. ఇతడు విలన్ యొక్క తమ్ముడే. పోలీసులు ఇతన్ని వెతుకుతున్నారు కదా, ఇప్పుడు రౌండ్ చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఇతన్ని పట్టుకోవడానికి వెంటాడుతుంటే తప్పించుకుంటున్నాడు. ఇంకోవైపు హీరో కారులో వెళ్తున్నాడు కదా, అతడు మిస్ కాకూడదని చెప్పి భావన వాళ్ళ నాన్న చెక్ పాయింట్లను అలర్ట్ చేశాడు. వచ్చే ఒక్కో బండిని చెక్ చేయమని చెప్పాడు. కరెక్ట్ గా హీరో చెక్ పాయింట్ దగ్గరికి వచ్చి ఆగాడు. అయ్యయ్యో, డిక్కీ లోపల డెడ్ బాడీ ఉందే, ఏం చేద్దాంరా నాయనా అని భయపడుతున్నాడు. అదే టైంలో ఇతని మామ చెక్ పాయింట్ లో పనిచేస్తున్నాడు. హీరో బండిని చూడగానే లోపలికి ఎక్కాడు. ఏంట్రా ఇటువైపు, సరే సరే బండి తీ వెళ్దాం అంటున్నాడు. హీరో కూడా ఎస్ఐఏ కదా, అందువల్ల తీయబ్బా మేము వెళ్ళాలి అనగానే ఆ పోలీసు చెక్ పాయింట్ ను ఓపెన్ చేశాడు. వెనక నుంచి వస్తున్న భావన వాళ్ళ నాన్న ఇదంతా గమనించాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళని చూస్తూ ఎరుపు కలర్ లో ఉన్న కార్ ఒకటి ఇటు వెళ్ళిందా అని అడిగాడు. వాళ్ళు అవును వెళ్ళిందని చెప్పారు. చెక్ చేస్తే ఏది తప్పుగా కనిపించలేదా అని అడిగితే ఏం తప్పుగా కనిపించలేదని వాళ్ళు చెప్పారు. సరే ఓకే, ఎందుకైనా మంచిది, ఫాలో చేద్దామని అతడు ఫాలో అవుతున్నాడు. హీరోని చూస్తూ లోపల కూర్చున్న మామ ఏంట్రా ఇలా చెమటలు పడుతున్నాయి అని అడిగాడు. అప్పుడు అతడు సరిగా సమాధానం చెప్పట్లేదు. ఏదో స్మెల్ వస్తోంది అని తిరిగి చూస్తే వెనక డబ్బా నిండా పెట్రోల్ ఉంది. ఎందుకురా పెట్రోల్ అని అడిగితే తన దగ్గర ఒక బైక్ ఉందని, ఆ బైక్ లో పెట్రోల్ అయిపోయింది, అందుకే తీసుకెళ్తున్నా అని చెప్పాడు. సరేరా సిగరెట్ తాగుదామని ఒక చోట బండి ఆపి తాగుతున్నారు. ఇదంతా కూడా ఫాలో అవుతున్న భావన వాళ్ళ నాన్న గమనించాడు. అతడు మన సీనియర్ ఎస్ఐఏ కదా, అతనితో పాటు ఆ అబ్బాయి ఉన్నాడేంటి, అసలు అక్కడ ఏం జరుగుతోందిరా అని ఇతడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అప్పుడు హీరో తన మామతో నాకు లేట్ అయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. బండి వెళ్ళిపోయిన తర్వాత డిక్కీలోంచి రక్తం కింద పడింది. దాన్ని ఈ మామ పోలీసు చూస్తున్నాడు. ఏదో తప్పుగా జరుగుతోంది అనుకున్న అతడు హీరో బండిని ఫాలో అవుతూ వెళ్ళాడు. ఇప్పుడు అతన్ని ఫాలో అవుతూ ఈ పోలీసు వ్యాన్ వస్తోంది. ఇంకోవైపు హాస్పిటల్లో ఆ బాబును చేర్చారు. ఇంకోవైపు హీరో డెడ్ బాడీని అడవిలోకి లాక్కెళ్తున్నాడు. పెట్రోల్ క్యాన్ తీసి ఆ డెడ్ బాడీ పై పోస్తున్నాడు. అదే టైంలో మామ అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందిరా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో నేను కావాలని ఇతన్ని చంపలేదు, ఏదో అలా యాక్సిడెంటల్ గా జరిగింది, నా డబ్బునే ఇతడు దొంగిలించాడు, నేను ఎందుకురా దొంగిలించావని అతన్ని తోసేశాను, అప్పుడు అనుకోకుండా రాయికి అతని తల తగిలి చనిపోయాడు అని చెప్తున్నాడు. సరే నేను ఏం చేయాలి అని అంటుంటే
నువ్వేం భయపడకు, ఈ ఏరియా యొక్క ఇన్స్పెక్టర్ నాకు తెలిసిన వాడే, నేను చూసుకుంటాను, ఉండు నేను ఫోన్ చేసొస్తా అని ఆ మామ పక్కకు వెళ్ళాడు. ఫోన్ చేస్తున్నాడు కానీ ఇన్స్పెక్టర్ తీయట్లేదు. అదే టైంలో భావన వాళ్ళ నాన్న ఇంకో పీసీ వచ్చాడు. సార్ ఇదేదో సమస్య పెద్దదిగా ఉన్నట్లుంది, ఎందుకైనా మంచిది భావన మేడం కు ఫోన్ చేయండి అని ఆ పీసీ అంటున్నాడు. అతడు కూడా ఫోన్ చేస్తున్నాడు కానీ భావన ఫోన్ తీయట్లేదు. ఆమె వేరే ఏదో పనిలో ఉన్నట్లుంది. భావన చేతిలో గన్ తో ఆ కిల్లర్ ను వెతుకుతోంది. ఇంకోవైపు విలన్ కు ఒక వార్త వచ్చింది, మీ తమ్ముడిని పోలీసులు చంపాలని చూస్తున్నారని. వెంటనే అతడు తన అనుచరులను తీసుకుని బయలుదేరాడు. హాస్పిటల్లో ఆ బాబుకి షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గుండె మళ్ళీ కొట్టుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకానొక సమయంలో భావనకు ఆ కిల్లర్ చిక్కాడు. నన్నేం చేయదండి ప్లీజ్, నేను మీకు లొంగిపోతా అంటున్నాడు. కానీ ఈమె గన్ ను లోడ్ చేస్తోంది. నేను నిజాలన్నీ ఒప్పుకుంటాను, అప్రూవర్ గా మారుతా అని కూడా అతడు బతిమిలాడుతున్నాడు. కానీ ఆమె వినకుండా టప్పున కాల్ చేసింది. ఎన్కౌంటర్ లో క్లోజ్ చేసి ఇన్స్పెక్టర్ కి ఏం చెప్తోందంటే, ఆఫ్ ద రికార్డ్ లో డెడ్ బాడీని డిస్పోజ్ చేసి ఎన్కౌంటర్ అని కేసు ముగించండి అని అతనికి చెప్పింది. అప్పుడు ఇన్స్పెక్టర్ నేను చూసుకుంటానని చెప్పాడు. ఇంకోవైపు ఈ సమస్య ఏదో పెద్దదిగా ఉన్నట్లుంది, ఎందుకైనా మంచిది వెళ్లి చూద్దామని భావన వాళ్ళ నాన్న ఆ పోలీసు దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే డెడ్ బాడీ ఉంది. దాన్ని కాల్చడం కోసం ఒక టిన్ నిండా పెట్రోల్ కూడా ఉంది. ఏంటయ్యా ఇక్కడ ఏం జరుగుతోంది అని భావన వాళ్ళ నాన్న అడిగాడు. ఆ తర్వాత సీనియర్ అయిన మామను చూస్తూ, ఏంటి ఒక హంతకుడికి నువ్వు సాయం చేస్తున్నావా అని అంటుంటాడు. అప్పుడు ఆ మామ, ఏయ్యా ఇది నీ సర్కిల్ లోకి రాదు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో అని అంటున్నాడు. ఇదంతా మేం చూసుకుంటాం, నీకు అనవసరం అంటాడు. అప్పుడు భావన వాళ్ళ నాన్న, లేదు సార్ ఇదంతా తప్పు సార్ అంటున్నాడు. ఏంటయ్యా తప్పు, నేను నీకంటే సీనియర్, పదవిలో కూడా నీకంటే ఎక్కువే, నాకే నీతులు చెప్తున్నావా, వెళ్ళవయ్యా అంటుంటాడు. కానీ అతడు అసలు వినట్లేదు. అప్పుడు ఆ మామకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో వాళ్ళ మధ్య గొడవ జరుగుతోంది. కోపంలో ఉన్న మామ ఆ పీసీని కొట్టాడు. వెంటనే అతడు ఎస్ఐని చూస్తూ, మీరు వెంటనే భావన మేడంకు కాల్ చేయండి అని చెప్పాడు. అప్పుడు ఫోన్ తీయొద్దయ్యా అని ఎస్ఐని ఆపడానికి ఈ మామ ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఒకరినొకరు తోసుకుంటున్న క్రమంలో వాళ్ళకే తెలియకుండా ఆ పెట్రోల్ టిన్ను తన్నారు. పెట్రోల్ అటువైపు కింద పడుతోంది. ఆ టిన్నును వీళ్ళు తంతున్న క్రమంలో ఆ పెట్రోల్ వీళ్ళ కాళ్ళకు కూడా తగులుతోంది. అప్పుడు వద్దు మీరు ఇలా గొడవ పడొద్దు అని ఆపడానికి హీరో ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ అతని మాటను ఎవరు వినట్లేదు. ఇంకోవైపు విలన్ వచ్చాడు కానీ లేట్ గా వచ్చాడు. ఆల్రెడీ అక్కడి నుంచి డెడ్ బాడీని పోలీసులు తీసుకెళ్లారు. ఆ కిల్లర్ విలన్ యొక్క తమ్ముడు కదా, అందువల్ల అతడు తమ్ముడు అని బాగా ఏడుస్తున్నాడు. తన తమ్ముడు చావుకు కారణమైన భావనను ఆమె యొక్క పోలీసులను అస్సలు వదిలిపెట్టను అని ఇతడు అనుకుంటున్నాడు. ఇంకోవైపు హాస్పిటల్లో ఆ బాబు చనిపోయాడు. ఎంతో ట్రై చేసి కాపాడలేకపోయామని డాక్టర్ అమ్మ చెప్పింది. ఇంకోవైపు ఇక్కడ గొడవ పెద్దదైంది. వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, కింద పడి దొర్లుతున్నారు. ఇలా వీళ్ళు దొర్లుతున్న క్రమంలో సీనియర్ చేతిలో తుపాకీ ఉంది. తుపాకీని తన వైపు పెట్టడంతో అటువైపు తిప్పడానికి భావన యొక్క తండ్రి ట్రై చేస్తున్నాడు. ఇలా తిప్పుతున్న క్రమంలో సడన్ గా అది పేలింది. ఆల్రెడీ అక్కడ పెట్రోల్ పడింది కదా, అప్పుడు గుప్పుమని మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో ఈ ముగ్గురు కాలిపోతున్నారు. పక్కన నీళ్లు లేవు, కప్పడానికి దుప్పట్లు కూడా లేవు. ఏం చేద్దాంరా అని హీరో ఆలోచించేలోపే ముగ్గురు కూడా మంటల్లో కాలిపోయి చనిపోయారు. అప్పుడు వెంటనే హీరో తన బండి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ ముగ్గురితో పాటు డెడ్ బాడీ కూడా ఒకటి ఉంటుంది కదా, అది కూడా కాలిపోయింది. హీరో కారును ఒక చోట దాచిపెట్టి తర్వాత ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి ఓ అని ఏడుస్తున్నాడు. ఇతడు యాక్చువల్ గా మంచివాడే, కానీ సందర్భం అలా జరిగింది. ఈ ముగ్గురు చావుకు ఇతడు కారణం కాదు, కానీ ఆ పానీపూరి షాపతడి చావుకు మాత్రం ఇతడే కారణం. అది కూడా ఇతడు ప్లాన్ ప్రకారం హత్య చేయలేదు కదా. జైలుకు వెళ్ళినా కూడా 4 సంవత్సరాలు మాత్రమే ఇతనికి శిక్ష పడుతుంది. ఆ తర్వాత ఇతడు రిలీజ్ కావచ్చు. కానీ ఇతడు ఆ హత్యను దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటే ఈ సమస్య ఇంకా పెద్దదైంది. ఇంకోవైపు భావన వాళ్ళ నాన్న రాత్రిపూట గస్తీ కాస్తున్నాడు కదా, అప్పుడప్పుడు అతనితో వాకీ టాకీలో మాట్లాడుతుంటారు. కానీ పోలీసులు ఇప్పుడు ఎంత మాట్లాడినా కూడా రిప్లై రావట్లేదు. అందువల్ల సిగ్నల్ ను బట్టి అతని బండి ఎక్కడ ఆగింది అని పోలీసులు అటువైపు వెళ్లారు. ఇక్కడికి వచ్చి చూస్తే 4 డెడ్ బాడీలు కాలిపోయి ఉండడం గమనించారు పోలీసులు. అంబులెన్స్ లో డెడ్ బాడీలను తీసుకుని వెళ్తున్నారు. భావన వాళ్ళ నాన్నకు కొన ఊపిరి ఉంది, కానీ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలో భావన ముందే అతడు కళ్ళు మూసేశాడు. అప్పుడు తండ్రిని చూస్తూ ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. ఆ తర్వాత సంఘటన స్థలానికి వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. వెంటనే లోకల్ గా ఉన్న పోలీసులందరినీ అక్కడికి పిలిచింది భావన. ఇదిగో చూడండి, మన డిపార్ట్మెంట్ కు చెందిన ముగ్గురిని ఎవరో ఒకడు కాల్చి చంపేశాడు. ఉదయం సూర్యుడు వచ్చేలోపే మనం అతన్ని పట్టుకోవాలి. ఈ సంఘటనను మనం పర్సనల్ గా తీసుకోవాలి. వీళ్లకు ఇంత వేదన ఇచ్చిన అతనికి మనం అంతకంటే ఎక్కువ
ఎక్కువ నొప్పిని కలిగించి చంపేయాలి అని చెప్తోంది. సీసీటీవీ ఫుటేజ్ అది ఇది అని అన్ని ఆధారాలు సేకరించండి. ఈ సంఘటనలో చనిపోయిన ముగ్గురు కూడా పోలీసులని మనకు తెలుసు, కానీ నాలుగోదిగా ఇంకో డెడ్ బాడీ ఉంది. ఆ వ్యక్తి యొక్క అటాప్సీ రిపోర్టు నాకు వెంటనే కావాలి, వెంటనే పనులు కానివ్వండి అని పంపించింది. పోలీసులంతా కూడా ఇక వేగంగా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో హీరో అయిన ఎస్ఐ కూడా ఉన్నాడు. ఇంకోవైపు విలన్ భావనను పోలీసులను చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ రోజు రాత్రే అందరి కథ ముగించాలని అతడు అనుకుంటున్నాడు. ఇంకోవైపు భావన చివరగా మా నాన్న ఎవరితో మాట్లాడాడు అని పోలీసులను విచారిస్తోంది. చెక్ చేసినప్పుడు చివరగా ఒక చెక్ పాయింట్ లో రెడ్ కలర్ కారు గురించి అతడు ఎంక్వైరీ చేశాడని తెలిసింది. ఆ ముగ్గురు కాలిపోయి చనిపోయారు కదా, అది కొండన అనే గ్రామంలో జరిగింది. కానీ వీళ్ళు సిటీలో ఉన్నారు. సిటీ నుంచి ఆ గ్రామానికి వెళ్ళడానికి 3 దారులున్నాయి. కానీ ఆ చెక్ పాయింట్ ఉన్నది మెయిన్ దారిలో. ఆ దారిలోనే హంతకుడు వచ్చి ఉంటాడు. అందువల్ల ఆ దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చేయండి అని చెప్పింది. ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడంటే ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుందో అక్కడికి ఇతను ముందే వెళ్లి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని నాశనం చేయాలని అనుకుంటున్నాడు. అందువల్ల ఒకరి దగ్గరికి వెళ్ళాడు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ అని అడిగాడు. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ పై ఫ్లోర్ కు తీసుకెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తున్నాడు. అందులో ఇతని కారు కనిపించింది. అదే టైంలో కింది నుంచి ఎవరో డోర్ కొట్టారు. నువ్వు వెళ్లి చూడు తమ్ముడు, నేను ఇక్కడ ఇది గమనిస్తాను అని చెప్పాడు ఈ హీరో. వెంటనే హార్డ్ డిస్క్ ను దొంగిలించి అతడు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాడు. కింద చూస్తే సీసీటీవీ ఫుటేజ్ కోసం వేరే ఎస్ఐ వచ్చాడు. ఆల్రెడీ ఒక పోలీసు వచ్చాడు కదండి అని ఆ రిసెప్షనిస్ట్ చెప్తున్నాడు. ఎవరై ఉంటారు అని అతడు వేగంగా పైకి వచ్చాడు. చూస్తే అక్కడ ఫుటేజ్ కనిపించట్లేదు. హార్డ్ డిస్క్ ని తీసుకువెళ్ళాడు సార్ అని అతడు చెప్తున్నాడు. వెంటనే అతడు పోలీస్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి వేరే ఎవరినైనా ఫుటేజ్ తీసుకురమ్మని చెప్పి పంపించారా అని అడుగుతున్నాడు. కానీ ఎవరూ పంపించలేదని వాళ్ళు చెప్పారు. అలాగైతే హంతకుడు మనకంటే ముందే వచ్చి ఇక్కడ ఫుటేజ్ తీసుకెళ్లాడు అని ఈ పోలీస్ చెప్పాడు. ఏ రూట్ లోనైతే తన తండ్రి వెళ్ళాడో అదే రూట్ లో ఇప్పుడు భావన తిరుగుతోంది. ఈ రూట్ లో ఏదైనా తప్పుగా అనిపిస్తోందా అని చూస్తోంది. ఇదే దారిలో భావన వస్తుంటే యాక్సిడెంట్ అయిన చోట హీరో యొక్క కారు మిర్రర్ ఉంటుంది కదా, అది విరిగిపోయి కింద పడింది. దాని కలర్ చూస్తే రెడ్ గానే ఉంది. అలాగైతే ఆ ఎరుపు కలర్ కారుకు ఇక్కడే యాక్సిడెంట్ అయి ఉంటుంది అని ఈమె అనుకుంటోంది. పక్కన మొత్తం వెతికి చూస్తే పానీపూరి బండి ఉంది. కానీ అక్కడ షాప్ అతడు లేడు. అక్కడ చూస్తే తెరిచిన ఐటమ్స్ అన్ని అలాగే ఉన్నాయి. షాప్ అతడు కనిపించట్లేదే అని మొత్తం అటు ఇటు తిరుగుతోంది. ఇలా ఆమె తిరుగుతుంటే ఒక ఆకుపై రక్తం పడి ఉండడం గమనించింది. ఇంతకు ముందు డాక్టర్ ఏం చెప్పాడంటే ఆ 4వ డెడ్ బాడీ ఉంది కదా, అతనికి వెనక వైపు దెబ్బ తగలడం వల్లే చనిపోయాడు అని డాక్టర్ ఇంతకు ముందే చెప్పాడు. అది ఈమెకు గుర్తుకొచ్చింది. చూస్తే ఇక్కడ ఆకుల్లో రక్తం ఉంది, పక్కనే ఒక పెద్ద రాయి ఉంది. ఒకవేళ ఆ 4వ డెడ్ బాడీ ఈ పానీపూరి షాప్ అతడా అని ఆమె గెస్ చేస్తోంది. ఇలా అక్కడ మొత్తం వెతుకుతుంటే ఒక మొబైల్ ఫోన్ దొరికింది. ఇంకోవైపు హీరో సీసీటీవీ ఫుటేజ్ వల్ల నేను దొరికిపోతానేమోనని చెప్పి ముందే వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని సేకరించాడు. ఇంకోవైపు డెడ్ బాడీ యొక్క అటాప్సీ రిపోర్ట్ తీసుకోవడానికి ఒక ఎస్ఐ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎస్ఐ ఇంట్లో ఎవరో రాళ్లు విసురుతున్నారు. వెంటనే భయపడిపోయిన భార్య ఎక్కడున్నారు మీరు, త్వరగా ఇంటికి రండి అని ఆ ఎస్ఐకి ఫోన్ చేసింది. ఇంతకీ ఎవర్రా రాళ్లతో కొట్టేదని చూస్తే హీరోనే. ఇక్కడ కిటికీ అద్దాలను రాళ్లతో కొట్టేసిన తర్వాత వేగంగా హాస్పిటల్ కు బయలుదేరి వెళ్ళాడు. ఇంకోవైపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కు కాల్ చేసి మా ఇంట్లో ఎవరో రాళ్లతో కొడుతున్నారు, వెంటనే అక్కడికి వెళ్లి చూడండి అని చెప్తున్నాడు. అదంతా కూడా వాకీ టాకీలో హీరో విన్నాడు. ఈ ఎస్ఐ దగ్గరికి వచ్చి ఏంటి సార్ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి సార్, రిపోర్టే కదా నేను తీసుకొని వస్తానులేండి అంటాడు. ఇప్పుడు రిపోర్ట్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్ లో వార్డ్ బాయ్ ఉంటాడు. నిన్ను డాక్టర్ పిలుస్తున్నాడు వెళ్ళు అని అతన్ని పంపించాడు. ఇప్పుడు లోపలికి వెళ్లి అక్కడున్న అటాప్సీ రిపోర్ట్ ను చూశాడు. ఆ రిపోర్ట్ లో అన్ని కరెక్ట్ గా రాశారు. అతని వయసు ఎంత, అతనికి తల వెనక దెబ్బ తగలడం వల్లే చనిపోయాడు అన్నట్లు మొత్తం రిపోర్ట్ రాశారు. కానీ హీరో ఏం చేశాడంటే కంప్యూటర్ లో ఆ డీటెయిల్స్ మొత్తం మారుస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క పొడుగును మార్చి రాస్తున్నాడు. 5 అడుగులు అంటే 6 అడుగులు అని రాశాడు. నార్త్ ఇండియన్ అంటే సౌత్ ఇండియన్ అని రాశాడు. ఎరుపు కలర్ అయితే ఇతడు నలుపు అని రాశాడు. ఇతడు అన్ని మార్చి రాసి వాళ్ళను కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని దానిపై సీలేసి డాక్టర్ సైన్ ను కూడా ఇతడే పెట్టాడు. ఆ రిపోర్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. భావనకు ఇప్పుడు ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే ఎవడో ఒకడు పోలీస్ విషయంలో వచ్చి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని ముందే తీసుకెళ్లాడు అని ఎస్ఐ చెప్తున్నాడు. ఆ తర్వాత వీళ్లకు 1-2 చోట్ల కొంత ఫుటేజ్ దొరికింది. అందులో కారు యొక్క ఫోటో కరెక్ట్ గా కనిపించట్లేదు. కానీ బండి లోపల ఒక సిలువ వేలాడుతుండడం గమనించింది భావన. అలాగైతే అతడు ఒక క్రిస్టియన్ అయి ఉంటాడు. అతడు వేరే పోలీస్ యూనిఫామ్ లో తిరుగుతున్నాడు. ఇవన్నీ ఈమెకు దొరికిన క్లూస్.
న్యూస్. దాన్ని బట్టి అంతా ఆలోచిస్తోంది. ఇంతకు ముందు ఒక మొబైల్ ఫోన్ దొరికింది కదా, దాన్ని చెక్ చేస్తే ఆ ఫోన్ కు చాలా కాల్స్ వచ్చాయి. అవి ఆ పానీపూరి షాప్ అతడి భార్య నుంచి వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఆ భార్యను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. ఆమె భర్త గురించి విచారిస్తుంటే ఆమె అన్ని వివరాలు చెప్తోంది. డెడ్ బాడీ రిపోర్టు కోసం నేను వెయిట్ చేస్తున్నాను, కానీ సంఘటన స్థలంలో కొన్ని వస్తువులు దొరికాయి. వాటిని చూసి అవి నీ భర్తవేనా అని కన్ఫర్మ్ చేయమని అడిగింది. ఆమె ఆ చెప్పులను చూడగానే అది నా భర్తయే అని ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. వయసు ఒక 20 పైగా ఉంటుంది అని చెప్పింది. ఇక్కడ ఆమె అన్ని డీటెయిల్స్ చెప్తున్న విషయం ఇంకోవైపు హీరోకు తెలియదు. అటాప్సీ రిపోర్ట్ ను మార్చి ఇవ్వడంతో అది తీసుకొచ్చి ఈమెకి ఇచ్చారు కదా, ఆ రిపోర్ట్ ను హీరోయిన్ చూస్తోంది. ఇదే టైంలో ఒక ఎస్ఐ హీరోతో ఏం చెప్తున్నాడంటే, విచారణ కోసం పానీపూరి షాప్ అతడి భార్య వచ్చింది, ఆమెను తీసుకెళ్లి ఇంట్లో వదులు అని చెప్తున్నారు. అప్పుడు అతడు ముందుకు వచ్చి ఇంట్లో వదలాలా అని అంటుంటే వద్దు వద్దు అని ఆమె అంటోంది. ఇక్కడ ఏదో ఒక మూలకుంటాను, కానీ నా భర్తను చంపిన హంతకుని కనిపెట్టండి. నా భర్తతో పాటు నా కొడుకు కూడా ఈ రోజే చనిపోయాడు. నా కొడుకు యొక్క ఆపరేషన్ కోసమే డబ్బు సేకరించడానికి అతడు ప్రయత్నించాడు, కానీ ఇప్పుడు ఒకే దెబ్బకు 2 ప్రాణాలు పోయాయి. ఇదంతా చెప్పుకుంటూ ఏడుస్తుంటే హీరో గుండె పగిలినంత పనైంది. ఇంకోవైపు దొరికిన ఆయుధాలు పట్టుకుని రౌడీస్ అంతా భావనను చంపడానికి వస్తున్నారు. అప్పుడు చాలా వేగంగా బండి తీసుకుని హీరో వస్తున్నాడు. అప్పుడు భావన తన తండ్రిని గుర్తు చేసుకుంటోంది. హాస్పిటల్ కు వచ్చిన హీరో తన ప్రియురాలిని పట్టుకుని బాగా ఏడుస్తున్నాడు. తప్పు చేశానమ్మా అని ఏడుస్తూనే ఉన్నాడు. నిజాన్ని ఒప్పుకుంటాను, పోలీసులకు లొంగిపోతాను అని కూడా అనుకుంటున్నాడు. ఇంకోవైపు ఈ రిపోర్ట్ ను చూస్తున్న భావన ఇదంతా తప్పుగా ఉండడంతో ఎవరో దీన్ని మ్యానిపులేట్ చేశారని ఆమె గుర్తుపట్టింది. ఈ రిపోర్ట్ ను ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే హీరో యొక్క పేరు వచ్చింది. అతని పేరేంటి అని అడిగితే విల్సన్ అని చెప్పారు. అతని దగ్గర కూడా రెడ్ కలర్ లో కారు ఉంది అని చెప్పారు. పేరు విల్సన్ అంటే అలాగైతే కారులో ఆ సిలువను వేలాడదీసే ఛాన్స్ ఉంది అని ఈమె అనుకుంది. అతడు పోలీస్ కావడం వల్ల యూనిఫామ్ లోనే వెళ్లి అందరికంటే ముందే వెళ్లి అతడు సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించి ఉంటాడు అని అనుకుంది. అతడే ఈ అటాప్సీ రిపోర్ట్ ను కూడా ఫోర్జరీ చేసి ఉంటాడు, అతడే నిందితుడై ఉంటాడు అని ఈమె సందేహపడుతోంది. ఇప్పుడు చాలా వేగంగా వెళ్లి తన తండ్రి యొక్క మొబైల్ నంబర్ ను సెర్చ్ చేస్తోంది. అతడు చనిపోవడానికి ముందు ఏ ఏరియాలో తిరిగాడో అంతా చెక్ చేస్తోంది. ఇప్పుడు హీరో యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి అతడు కూడా ప్రీవియస్ లో ఎక్కడెక్కడ తిరిగాడో మొత్తం వెతుకుతోంది. అప్పుడు చెక్ చేస్తే ముందు హీరో యొక్క ఫోన్ సిగ్నల్, తర్వాతే ఆ వెనకే హీరోయిన్ యొక్క తండ్రి ఫోన్ సిగ్నల్ చూపిస్తోంది. అతన్ని ఫాలో అవుతూ వెళ్లడం ఈ సిగ్నల్ ను బట్టే ఆమె గుర్తించింది. హంతకుడు అతడే అని ఈమె నిర్ధారించుకుంది. వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి ఏ చోటైతే అతడు నా తండ్రిని చంపాడో ఆ చోటుకే అతన్ని తీసుకురా, అక్కడ వాణ్ణి లేపేద్దామని చెప్పింది. ఇన్స్పెక్టర్ కూడా సరే అని చెప్పాడు. ఇంకోవైపు హీరో తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఏడుస్తున్నాడు. సరే విధిరా, ఇక ఏం చేసేది, నువ్వు లొంగిపోరా అని ఆ నాన్న చెప్తున్నాడు. 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు, ఉద్యోగం కూడా పోతుంది, పర్వాలేదు, ప్రాణాలుంటే చాలరా అని అతడు అంటున్నాడు. ఈ లోపే ఇన్స్పెక్టర్ కాల్ చేసి ఒక ముఖ్యమైన పని ఉంది, త్వరగా రా తమ్ముడు అని చెప్పాడు. సరే అని ఇతడు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే నేను తీసుకెళ్లిన చోటుకు రా అని చెప్పాడు. చివరగా కొండనా అనే గ్రామానికి అతన్ని తీసుకొచ్చారు. అక్కడ చూస్తే చాలా మంది ఎస్ఐలు ఉన్నారు. ఇతన్ని చూడగానే భావన కోపంతో వచ్చి బాగా కొడుతోంది. ఇక అందరూ కలిసి బాగా కొడుతున్నారు. ఇన్స్పెక్టర్ అతన్ని లేపేసి అమాంతం కింద పడేశాడు. ఫుల్లుగా కొడుతున్నారు. యాక్చువల్ గా హీరో 20 మంది వచ్చినా కూడా ఈజీగా సమాధానం చెప్పగలడు, అంత బలం ఉంది. అయినా కూడా తప్పు ఇతని వైపు ఉంది కాబట్టి ఏమీ చేయకుండా దెబ్బలు తింటున్నాడు. అతని మెడకు బెల్ట్ వేసి గట్టిగా బిగిస్తోంది భావన. ఇక అతని ప్రాణం పోతుంది అని అనుకుంటున్న క్రమంలో సడన్ గా అక్కడికి విలన్లు వచ్చారు. మొదటగా పెట్రోల్ బాంబు తీసి అక్కడున్న వాహనాలపై వేశారు. ఆ బండ్లు కాలిపోతున్నాయి, వాళ్ళ ఆయుధాలు అందులోనే ఉన్నాయి. కానీ కొన్ని వాహనాల్లో లాఠీలు మాత్రమే ఉన్నాయి. వీళ్ళు లాఠీలు తీసుకుని కత్తులతో వస్తున్న విలన్లతో పోరాడుతున్నారు. వాళ్ళు చాలా క్రూరంగా వచ్చిన వారిని చంపేస్తున్నారు. అప్పుడు భావనను కొట్టడానికి 2 వచ్చారు. ఆ ఇన్స్పెక్టర్ గన్ తీసి వాళ్ళని కాల్ చేశాడు. కానీ తుపాకీని తోసేసి అతన్ని కూడా కొడుతున్నారు. ఒకానొక సమయంలో భావనను వెనక నుంచి కొట్టారు. ఆమె మైకంలో పడిపోయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళంతా వచ్చి అక్కడున్న పోలీసులను కొంచెం కూడా జాలి దయ లేకుండా పొడుస్తున్నారు. భావన ఇప్పుడు మైకంలో ఉంది. మిగతా పోలీసులు ఎస్ఐలు అంతా దాదాపు చనిపోయే స్థితిలో ఉన్నారు. కొందరైతే చనిపోయారు కూడా. ఇక భావనను చంపడానికి విలన్ పక్కకు వెళ్తున్నాడు. అప్పుడు ఇంతసేపు దెబ్బలు తిని గాయాలతో పడి ఉన్న హీరో లేచాడు. ఆమెను కాపాడడం కోసం బలాన్నంతా కూడగట్టుకుని లేస్తున్నాడు. ముందు వెళ్తున్న వాళ్ళందరినీ కొడుతున్నాడు. అప్పుడు విలన్లంతా భావనను వదిలేసి ఇతన్ని రౌండ్ చేశారు. కానీ హీరో వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టే కొడుతున్నాడు. ఇతనికి
అతనికి ఎన్ని దెబ్బలు తగులుతున్నా కూడా వాటన్నింటికంటే ఎక్కువ రెట్లు దెబ్బలు కొడుతున్నాడు. ఇంకోవైపు భావన మైకంలోంచి మెలకువలోకి వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే కొంతసేపటి క్రితం ఎవరినైతే చంపాలని ఆమె అనుకుందో అతడే ఇప్పుడు ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. తన ప్రాణం కాపాడడం కోసం అతడు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే చూసి ఆశ్చర్యపోతోంది. ఒకానొక సమయంలో అతని చేతికి కత్తి దొరికింది. ఆ కత్తితో అందరినీ చంపేస్తున్నాడు. చివరగా విలన్ తలను తిప్పేసి చంపేశాడు. ఆ తర్వాత భావన ముందుకు వచ్చి మోకాలపై నిలబడ్డాడు. నేను తప్పి చేశాను, నన్ను ఏమైనా చేసుకో అంటున్నాడు. అంతే, ఆ సంఘటనను చూసి ఈమె చాలా బాధపడుతోంది. సీన్ కట్ చేసి పానీపూరి షాప్ ను చూపించారు. ఇప్పుడు ఆ దుకాణాన్ని భార్య ఆమె కూతురు నడుపుతున్నారు. ఇంకోవైపు బ్రోకర్ ఆ ఇంటిని కొనడానికి వచ్చారు. ఇకపై ఆ ఇంటిని అమ్మేది లేదు అని భావన చెప్పింది. తన తండ్రి జ్ఞాపకంగా ఆ ఇంట్లోనే తను ఉండాలని నిర్ణయించుకుంది. సరే, హీరో పరిస్థితి ఏంటి అని చూస్తే ఆ రోజు ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు అతన్ని లొంగిపోమ్మని భావన చెప్పింది. కోర్టులో విచారణ జరిగింది. అతనికి 4 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అతడు శిక్ష అనుభవించడం కోసం చివరగా తండ్రి గర్ల్ ఫ్రెండ్ ను చూస్తూ జైలుకు వెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. ఇది రియల్ స్టోరీ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.